లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. పక్కింటి పుల్లకూర రుచి అన్నట్లుగా మన వాళ్ళని పక్కన పెట్టి పక్క రాష్ట్రాల నటులని దిగుమతి చేసుకుంటున్నారు ప్రస్తుత మూవీ మేకర్స్. అలాంటిది మొదటి సినిమాతోనే సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టి తన లేటెస్ట్ సెకండ్ సినిమాలో మాత్రం తెలుగు నటుడితోనే విలనిజం పండిస్తానంటున్నాడు ఈ కుర్ర డైరెక్టర్. అది కూడా 100 సినిమాల్లో హీరోగా విలన్ గా నటించి మెప్పించిన ఓ వెటరన్ స్టార్ తో. మరి ఎవరా స్టార్, ఏంటా స్టోరీ? నేను చేయబోయే లేటెస్ట్ ఫిలింలో విలనిజం తెలుగు హీరోతో పండిస్తానంటూ హింట్ ఇస్తున్నాడు దర్శకుడు శ్రీకాంత్ ఓడెలా. సుక్కు శిష్యుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దసరా సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన ఈ కుర్ర హీరో ఇప్పుడు దసరాకి సీక్వెల్ చేస్తున్నాడు. అయితే అనుకోని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు పట్టాలెక్కింది. ఇక ఇటీవలే ది పారడైజ్ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసి పోస్టర్ ను సైతం విడుదల చేయడం జరిగింది. అయితే విభిన్నమైన కథనంతో రూపొందుతున్న ఈ సినిమాలో నానికి ప్రత్యర్థిగా వెర్సిటైల్ యాక్టర్ మోహన్ బాబు నటించబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇక ఇటీవల శ్రీకాంత్ ఓడెల వెళ్లి కథ చెప్పి ఒప్పించారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇక నాని వంటి టాలెంటెడ్ హీరో సినిమాలో మోహన్ బాబు కూడా నటించేందుకు ఆసక్తి చూపించారన్న ప్రచారం జరుగుతోంది. ఇక దసరా సినిమా విషయానికి వస్తే ఊర మాస్ పాత్రలో నటించి 100 కోట్లకు పైగా వసూళ్లు తెప్పించిన నాని కెరియర్ లోనే ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇక ఆ సినిమా విడుదల సమయంలోనే తాను మరోసారి శ్రీకాంత్ దర్శకత్వంలో సినిమాను చేస్తానని నాని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అన్నట్లుగానే ది పారడైజ్ ని పట్టాలెక్కించాడు మన న్యాచురల్ స్టార్. చూడాలి మరి మొదటగా వచ్చిన సినిమాని మరిపిస్తుందా లేక దాన్ని అందుకోలేక తేలిపోతుందా అని. For more videos like this, subscribe Big TV channel.